నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి మా 10,000 దొబ్బేశాడు, జగన్మోహన్ రెడ్డి మావి 20,000 దొబ్బేశాడు అంటూ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఫిర్యాదులు అయితే గనక రాబోయేటువంటి రోజుల్లో పోలీస్ స్టేషన్లో జగన్మోహన్ రెడ్డి పైన నమోదు కాబోతా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. అదేంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, మరీ చీప్గా 10,000 20,000 దొబ్బేయడం ఏంటి? దాని గురించి ఫిర్యాదులు ఏంటి? అసలు ఎవరి దగ్గర దొబ్బేశాడు, ఎవరు అసలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు, దీని గురించి జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి, దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ఆలోచనలు చేశాడు. ఆయన కంటే ఇంక మేధావి ప్రపంచంలో ఎవడూ లేడు అన్నట్లుగా ఆ మేధస్సు అంతా కూడా ఉపయోగించి ఏంటి చేసింది అంటే, ప్రజల జేబులకి కన్నాలు పెట్టడమే. ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆఖరిగా జరిగేది ప్రజల జేబు కన్నమే. ఈ కన్నం వేసేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి పథకం ఏమిటి అంటే ఓటీఎస్, అంటే వన్ టైం సెటిల్మెంట్. అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, ఏదైతే మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పేద వర్గాలకి గత ప్రభుత్వాల నుంచి పక్కా ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకి, పేద వర్గాల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాటికి ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి, లేదంటే కనుక ప్రభుత్వం ఏదైతే పథకం కింద పెట్టి వాళ్ళకి ఎంతో నామినల్ ప్రైస్కి ఆ ఇళ్ళు ఇస్తూ ఉంటుంది. అయితే గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా అలాగే పేద ప్రజలందరికీ ఇళ్ళు ఇచ్చుకుంటూ వచ్చింది. ఆ ఇళ్ళు ఏమైనాయి? ఇప్పుడు ఆ తరం వాళ్ళు చనిపోతే ఆ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఆయనకి దాదాపుగా బ్యాంకుల నుంచి ఏవో నోటీసులు వచ్చినాయి. ఏది 14,000 కోట్ల రూపాయలు ఏవో ప్రభుత్వం బ్యాంకులకి రుణం ఉంది, ఏదైతే పక్కా ఇళ్ళు నిర్మించిన దాంట్లో ఆ ఇళ్లకు సంబంధించి రుణాలు ఇంకా 14,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. కాబట్టి అందులో 10,000 కోట్ల వరకు వేవ్ ఆఫ్ చేస్తూ 4,000 కోట్లతోటి సెటిల్మెంట్ చేసుకోండి అనేటువంటి ఒక ఆఫర్ ఇవ్వటం ఆ బ్యాంకుల నుంచి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చెప్పి, మరి ఆ 4,000 కోట్లు ప్రభుత్వం భరాయించాలి కదా, ప్రభుత్వం మీద ఆ భారం పడకూడదు అని చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి, ప్రభుత్వం మీద భారం పడకూడదంటే ఆయన ఏదో మళ్ళీ మంచి ఆలోచనే కదా అని చెప్పేసి చేశాడని కాదు, దాని వెనకాతల ఒక కుట్ర ఉంది. ఆ 4,000 కోట్లు వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలుగానే కదా, గత ప్రభుత్వాలన్నీ ఇచ్చి నిర్మించి ఇచ్చినటువంటి ఇళ్ళు కదా. ఈ రోజున తన ప్రభుత్వం మీద ఎక్కడ భారం పడుతుందో అని చెప్పి ఆ 4,000 కోట్లను కూడా ప్రజల దగ్గర నుంచే లాక్కోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఏం చేశాడు, వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి ఒక కొత్త స్కామ్ చేసే స్కీముని తెరపైకి తెచ్చి, దాని ద్వారా మీరు 10,000 కట్టండి. ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళు 10,000, టౌన్లలోను మున్సిపాలిటీల్లోనూ ఉండేటువంటి వాళ్ళు, కార్పొరేషన్లో ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే కనుక 20,000 రూపాయలు కట్టితే మీకు జగనన్న ఫోటోతో పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ చేయించి 10,000 రూపాయలకే మీకు సొంత ఇల్లు అయిపోతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు బ్యాంకులకు వెళ్ళి, ఇదిగో నాకు ఈ ఇల్లు ఉంది, ఇంటి మీద నాకు రుణం కావాలి అని మీరు అప్లై చేసుకుంటే బ్యాంకులు ఇట్టే మీకు లక్షల్లో లోన్స్ ఇచ్చేస్తాయి. దానికి మీరు ఇప్పుడు పెట్టాల్సిన పెట్టుబడి ఎంత? కేవలం 10,000 రూపాయలు ఇచ్చి మీ ఇంటి పేరు మీద ఉన్నటువంటి లోను క్లియర్ చేసేసుకోండి. ఇది చేసుకుంటే మీకు శాశ్వతంగా మీకు హక్కు వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేయించి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక అంశానికి తెరలేపి ప్రజల దగ్గర నుంచి ఆ 10,000 20,000 చాలామంది అయితే కనుక వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఊరికే వదలడు కదా, వాలంటీర్లను వాళ్ళ ఇళ్ల మీదకి పంపించి నువ్వు కడతావా చేస్తావా అంటూ వాళ్ళ పీక మీద కూర్చుని, నువ్వు కట్టకపోతే నీకు సంక్షేమ పథకాలు అయిపోతాయి, నువ్వు కట్టకపోతే నీకు అమ్మఒడి వస్తుందా, అది ఆపేస్తాం, నువ్వు కట్టకపోతే నీకు చేయూత వస్తుందా, అది ఆపేస్తాం, నువ్వు కట్టకపోతే నీ పిల్లలకి విద్యా దీవెన వసతి దీవెన ఉన్నాయా, ఆ పథకాలు ఆపేస్తాం, నువ్వు కట్టలేదా నీకు వచ్చే పెన్షన్ ఆపేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టి వాళ్ళతోటి ఆ 10,000 కట్టించుకున్నారు. ఆ టైంలో చాలామంది మహిళలు, పేదవాళ్ళు ఒక్కసారిగా 10,000 కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు? సహజంగా ఈఎంఐలు కట్టుకునేటప్పుడే 2,000 3,000 ఈఎంఐలు మనకి నెల ఉన్నప్పుడు ఒక్కో సందర్భంలో కష్టంగా మారి మనం అది కూడా ఒక నెలది ఇంకో నెల కట్టుకుందాంలే అని చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది పేదవాళ్ళని ఒక్కసారిగా 10,000 తీసుకొచ్చి 20,000 తీసుకొచ్చి మీరు కట్టేయండి అంటే ఏం చేస్తారు? అప్పు చేయాలి. ఆ విధంగా ఎంతోమంది మహిళలు అప్పులు చేసి ఆ 10,000 రూపాయలు వాలంటీర్లకు కట్టేంత వరకు వదలలేదు జగన్మోహన్ రెడ్డి. కట్టేశారు. ఆ రిజిస్ట్రేషన్లు అని చెప్పి ఏదైతే సమాధి రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకుంటున్నాడు కదా ఈ మధ్య, అలాగా
సమాధి రాళ్ళ మీద వేయించుకుంటున్నట్టే ఓ పత్రం, రిజిస్ట్రేషన్ పత్రం అని చెప్పేసి ఓ పత్రాన్ని తీసి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయించి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పేసి ఆ పేపర్లో వాళ్ళ మొహాన కొట్టారు. సరే, ఇదంతా జరిగిపోయింది. ఆ టైంలో ప్రతిపక్షాలు కూడా ఇది చాలా తప్పు అని చెప్పి గగ్గోలు పెట్టారు. ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేయడం చాలా తప్పని హెచ్చరించారు. ప్రజల్ని మోసం చేస్తున్నావు, ప్రజల జేబు కన్నం పెడుతున్నావు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతగా ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసేందుకు, అంటే వాళ్ళని చైతన్యపరిచేందుకు ఎంతగానో వాళ్ళు కృషి చేశారు. ఈ క్రమంలో చాలామంది కట్టలేదు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద అక్రమాలు జరిగినాయి. ఆ పేదలకు ఇచ్చినటువంటి ఇళ్లను చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ఆలోచనలు తెస్తాడన్నప్పుడు, అదే సమయంలో గతంలో కూడా చాలామంది పెత్తందారులు, జగన్మోహన్ రెడ్డి లాంటి పెత్తందారులు ఏం చేశారు అంటే, పేదవాళ్ళకి ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు నీకెందుకు, నాకు ఇచ్చే, ఎంతకి ఇస్తావు, 1,00,000కి ఇస్తావా, 1,50,000కి ఇస్తావా, 2,00,000కి ఇస్తావా అని. వాళ్ళక ప్రభుత్వం నుంచి ఫ్రీగా వచ్చింది ఇల్లు, దాన్ని చీప్గా 1,00,000-2,00,000 రూపాయలకి ఏదైతే డాక్యుమెంట్లు రాయించుకుని నోటరీలతోటి వీటితోటి ఆ ఇళ్ళు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి లాంటి పెత్తందారులు చాలామంది. ఆయన అనుచరగణంలోనూ, ఆయన అనుచరుల్లోనూ, ఆయన పార్టీ క్యాడర్లో కూడా చాలామంది ఈ పథకం తెచ్చిన తర్వాత 2 లక్షలకి 3 లక్షలకి ఇళ్ళు కొట్టేశారు చాలామంది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది చాలా ప్రమాదకరము. అందులోనూ అసలైనటువంటి లబ్ధిదారుడు ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు, ఆ ప్లేస్లో ఎవడున్నాడో తెలియదు. ఆ రోజున చీప్గా 2 లక్షలకి 1,00,000 రూపాయలకి ఇళ్ళు కొట్టేశారు. వాళ్ళ పేరు మీద ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇదంతా ఒక స్కామ్, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి స్కామ్ అని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి ఆ రోజు. దీంతో చాలామంది ప్రజలు చేయించుకోలేదు రిజిస్ట్రేషన్. అయితే కొంతమంది దగ్గర వేధించి పీడించి జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఒక కుట్ర పన్నాడు. వాలంటీర్లను పెట్టాడు. దాదాపు 1,000 కోట్లు ఎంతో వసూలు చేశాడు. ఎందుకంటే 59 లక్షల ఇళ్ళు ఇస్తే అందులో 39 లక్షల ఇళ్లకి ఇంకా రుణాలు పూర్తి చేయాల్సినవి, అంటే ఆ బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు చెల్లించాలి అని చెప్పి బ్యాంకర్స్ వచ్చి అడిగారు. మరి దాంట్లో సెటిల్మెంట్ చేసుకోండి, 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం, 4,000 కోట్లు కట్టండి అని చెప్పి బ్యాంకర్స్ చెప్తే ఆ 4,000 కోట్లలో 1,000 కోట్లను జగన్మోహన్ రెడ్డి దోచేశాడు. ప్రజల జేబులు కన్నాలు పెట్టి దోచేశాడు. ఇదంతా జరిగిపోయింది. ఒక ఏడాది గడిచిపోయింది. ఇప్పటికి ఏడాదిన్నర అయిపోయింది ఈ అంశం. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు తాజాగా బయటకు ఎలా వచ్చింది అంటే, గుంటూరు జిల్లాలో ఒక మహిళ బ్యాంక్కి వెళ్ళింది. బ్యాంక్కి వెళ్ళి, ఇదిగో నాకు ఈ ఇంటి పత్రం ఉంది, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధి రాళ్ల మీద ఫోటోలు వేయించుకుంటాడు కదా, అట్టాగే ఆయన ఫోటో ఉన్న పత్రం ఇది, ఆయన మాకు ఇల్లు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు, ఇది పెట్టుకుని నాకు లోన్ ఇవ్వండి అని చెప్పేసి ఆమె పాపం వాళ్ళ ఇంట్లో ఏం అవసరమో ఏమో బ్యాంకు లోన్ కోసం వెళ్తే ఆ బ్యాంకు వాళ్ళు ఆ పేపర్ని తీసి గిరాడు కొట్టారు అవతలకి. అమ్మా, ఈ పేపర్కి ఏ విలువ లేదు, అసలు ఇంకో 3 నెలలు పోతే జగన్మోహన్ రెడ్డికే విలువ ఉండదు, ఇప్పటికే జనాలు ఆయనకు విలువ ఇవ్వట్లేదు, ఎందుకంటే 4.5 ఏళ్ల నుంచి వాళ్ళని వేధిస్తూ ఉన్నాడు కదా. అయితే ఎన్నో కుట్రలు పన్నాడు, పథకాల పేరుతోటి ఎన్నో కుంభకోణాలు చేశాడు. ఆ కుంభకోణాల్లో ఇదో కుంభకోణం, ఓటీఎస్ పేరుతోటి ఈ పత్రాలు ఇస్తున్నాను, ఇవి పెట్టి మీరు బ్యాంకులో లోన్లు తెచ్చుకోవచ్చని ఆ రోజు చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఒక్కసారి ఓటీఎస్ అనేటువంటి తెచ్చినప్పుడు వాలంటీర్లతోటి ఏం చెప్పించాడని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు అర్థమైంది. ఇదిగో ఈ పత్రాలు తీసుకెళ్ళి మీరు బ్యాంకులో ఇలా ఇవ్వంగానే, ఈ పత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది కదా అని చెప్పి క్యాషియరు పాప కౌంటర్లోంచి డబ్బులు తీసి, ఇదిగో నువ్వు తీసుకోమ్మా అని చెప్పి ఇచ్చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద కలరింగ్ ఇచ్చాడు. ఏమైంది, ఈ రోజున అదే ఓటీఎస్ పేపర్లు, అదే రిజిస్ట్రేషన్ చేసినటువంటి పేపర్లు తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే ఈ పేపర్కి ఏ విలువ లేదు, పక్కకు పో అని చెప్పి పంపించారు. దీంతో పాపం ఆ మహిళ ఏం చేస్తుంది, ఆ వాలంటీర్కి ఎవరికైతే డబ్బులు కట్టిందో, ఇదేంద్రా మాకు 10,000 రూపాయలు కడితే సరిపోద్ది అన్నారు కదా, ఈ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందన్నారు, మాకు లోన్లు వస్తాయన్నారు కదా, మరి నేను బ్యాంక్కి వెళ్తే ఇలా అంటున్నారు ఏంటి అంటే, ఆ వాలంటీరు చచ్చి నన్ను అడుగుతావేంటి, నాకేం సంబంధం, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకం అది, ఆయన కట్టించుకోమన్నాడు, నేను కట్టించుకున్నాను, నువ్వు కట్టావు, ఆ డబ్బులు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్తాను అని చెప్పి, నాకేం సంబంధం లేదని చెప్పి వాలంటీర్ చేతులు ఎత్తేశాడు. దీంతో ఏం చేయాలో కనీసం పొల్లుపోక ఆ మహిళ ఇలా మీడియా వాళ్ళని ఆశ్రయించి మీడియా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పుకుంది. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఇంకొంతమంది మహిళలు కూడా బయటకు వచ్చారు. నిజమే, మేము కూడా ఈ పత్రాలు పట్టుకుని బ్యాంకులకు వెళ్తే బ్యాంకు వాళ్ళు ఇవి చిత్తు కాగితంతో సమానం, ఇవి ఎక్కడా పనికిరావు అంటే, అదేంటి మాకు ఈ రిజిస్ట్రేషన్ దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది కదా అంటే, అసలు ఆ ఫోటో ఉండమే పెద్ద తప్పు, అసలు ఆ వ్యక్తికే విలువ లేదు, ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్ పత్రానికి విలువ ఉంటుందా, చాలే అమ్మ, మీరు మోసపోయారు, మీరు 10,000 20,000 రూపాయలు కట్టి జగన్మోహన్ రెడ్డి జేబు నింపారు, ఆయన ఖజానా నింపారు, కానీ మీరైతే కనుక మోసపోయారు,
మనం ఎన్నో ఇవి చూస్తూ ఉంటాం కదా, చీటీలు కట్టించుకుని వాళ్ళు ఎత్తేటాలో లేదంటే కనుక ఏవో స్కీముల పేరుతోటి చిట్స్ పేరుతోటి చాలామంది ఏవేవో స్కీములు అని పెట్టేసి ఆ స్కీముల పేరుతో డబ్బులు కట్టించుకుని ఆఖరికి మొత్తం దుకాణం సర్దేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన కూడా అలాంటిదే. మీ అందరితోటి 10,000 20,000 అని చెప్పేసి మొత్తం 1,000 కోట్లు కట్టించుకున్నాక బ్యాంకు రుణాలు మాఫీ చేయలేదు. ఇంతకీ అసలు బ్యాంకు వాళ్ళు ఇవ్వనన్న కారణం అదే. 4,000 కోట్ల రూపాయలు ఆ ఉన్న రుణాల్ని క్లియర్ చేసుకుంటే కదా అక్కడ కొత్త లోన్ ఇవ్వడానికి. ఆ జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు కట్టించుకుని బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. దీంతో బ్యాంకు వాళ్ళు అసలు ఈ పత్రానికి ఎక్కడా విలువ లేదు, మేము దీని మీద మళ్ళీ రుణాలు ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళంతా మరి రాబోయేటువంటి రోజుల్లో ఫిర్యాదులే చేస్తారా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో రాజకీయ ఘోరీయ గడతారా అనేటువంటిది మాత్రం ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. కానీ మొత్తంగా అయితే మాత్రం ఓటీఎస్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల జేబుల్లోంచి 10,000 20,000 కొట్టేసి జేబు దొంగగా మిగిలిపోయాడు. ఆయన చేసే ప్రతి ఒక్క పథకాలు తెస్తున్నామని చెప్పేసి కుంభకోణాలు ఎలా చేస్తాడో, ప్రతి స్కీమ్ వెనకాతల ఒక స్కామ్ ఎలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మరొక అంశంతో, అంటే ఈ ఓటీఎస్ అంశంతో బట్టబయలైంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.